హాయ్ ఎవ్రీవన్, ఐ ఆమ్ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్. అదేంటో చూద్దామా? దట్ ఈస్, ఒక పని కంటే అంటే రాబోయే సమస్య కంటే ముందే వర్క్ చేయడాన్ని ఏమంటాం? దాన్ని ప్రొయాక్టివ్ అంటాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ ప్రొయాక్టివ్. ప్రొయాక్టివ్ అంటే ఏంటంటే అది ఒక అడ్జెక్టివ్. అంటే పని కంటే ముందే, ప్రాబ్లం కన్నా ముందే రియాక్ట్ అయితే, ఓకే, రియాక్ట్ అయ్యి వర్క్ ని పెండింగ్ పెట్టకుండా కంప్లీట్ చేస్తే దాన్ని ప్రొయాక్టివ్ అంటాం. అది ఒక అడ్జెక్టివ్. ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ దోస్ adjective. We can learn some sentences, some example sentences, and as well as we are going to learn a small story by using that. చూద్దాం అదేంటో. కొన్ని సెంటెన్సెస్ తో పాటు ఒక చిన్న స్టోరీని కూడా మేక్ చేద్దాం. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఐ విల్ సే సమ్ ఎగ్జాంపుల్స్, దెన్ యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ప్రొయాక్టివ్. ప్రొయాక్టివ్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఓకే, అంటే ఒక వర్డ్ని ఎలాగ గుర్తు పెట్టుకోవాలి, అది వర్డే కావచ్చు, యాడ్జెక్టివ్ కావచ్చు, ఏదైనా సరే ఎలా గుర్తు పెట్టుకోవాలంటే కొన్ని సెంటెన్స్ ద్వారా మనం ఏదైనా వర్డ్స్ ని గుర్తు పెట్టుకోవచ్చు. చూద్దామా? ఇప్పుడు మీరు కానీ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఆ వర్డ్ ఏంటో దాన్ని ఎట్లా గుర్తు పెట్టుకోవాలో అర్థమవుతుంది. నౌ వి విల్ సీ వన్ బై వన్. ఐ విల్ సే 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఓకే, మేనేజరు తన ప్రొయాక్టివ్ యాటిట్యూడ్ ని మెచ్చుకున్నాడు. ఒక మేనేజరు తన ప్రొయాక్టివ్ ధోరణిని మెచ్చుకున్నాడు. The manager appreciated his proactive attitude. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక ప్రొయాక్టివ్ స్టూడెంట్ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూడకుండా డైలీ చదువుతాడు. చూద్దామా ఇది ఇంగ్లీష్ ఎట్లా చెప్తామో? ఓకే, ఏ ప్రొయాక్టివ్ స్టూడెంట్ స్టడీస్ రెగ్యులర్లీ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ఎగ్జామ్స్. కదా, ఆమె చాలా ప్రొయాక్టివ్. ఓకే, తను ముందే తన పనిని ప్లాన్ చేసుకుంటుంది. చూద్దాం ఇది. She is very proactive. She plans her works beyond or in advance. మళ్ళీ చెప్తున్నాను. She is very proactive. That's why she plans her work in advance. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, తల్లిదండ్రులు తమ పిల్లల మార్గనిర్దేశంలో ప్రొయాక్టివ్ గా ఉండాలి. ఇది ఎట్లా చెప్తాం? The parents should be proactive in guiding their children. The parents should be proactive in guiding their children. ప్రొయాక్టివ్ గా ఉండడం వల్ల చాలా సమస్యలను నివారించవచ్చు. చూద్దాం ఇది ఇంగ్లీష్ ఎట్లా చెప్తామో? బీయింగ్ ఏ ప్రొయాక్టివ్ హెల్ప్స్ అవాయిడ్ మెనీ ప్రాబ్లమ్స్. బీయింగ్ ఏ ప్రొయాక్టివ్ హెల్ప్స్ అవాయిడ్ మెనీ ప్రాబ్లమ్స్. చూసారు కదా ఇప్పటివరకు ఎగ్జాంపుల్స్. నౌ వి విల్ సీ ద స్టోరీ. ఇప్పుడు స్టోరీ చూద్దాం. ఫస్ట్ నేను తెలుగులో చెప్తాను, మీరు అట్నుంచి ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రవి ఒక 10th క్లాస్ స్టూడెంట్. నేను మొత్తం పాస్ట్ టెన్స్ లోనే చెప్తున్నాను. ఇది ఎక్కువ ప్రెసెంట్ కాదు, ఫ్యూచర్ కాదు. నేను మొత్తం పాస్ట్ టెన్స్ లోనే చెప్తున్నాను. స్టోరీ చెప్పడానికి ట్రై చేయండి. రవి ఒక 10th క్లాస్ స్టూడెంట్. ఫ్రెండ్స్ గేమ్స్ ద్వారా అలాగనే టైం వేస్ట్ చేయటంలో ఉంటే, ఆడుకుంటూ ఉన్నప్పుడు తినేం చేశాడంటే స్టడీ టైం టేబుల్ ని మేక్ చేసుకున్నాడు. అలాగే ఇంకా తనకి ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా 3 months లో ఉన్నాయి. ఓకే, హిజ్ ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా 3 months లో ఉన్నాయి. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే ఆడుకోవటంలో లేదంటే టైం వేస్ట్ చేయటంలో బిజీగా ఉంటారు. కానీ తినేం చేస్తాడు? ఆ టైంని ఆడుకోవడానికి వేస్ట్ చేయకుండా స్టడీ టైం టేబుల్ ని మేక్ చేసుకుంటాడు. ఆడుకోకుండా, వేస్ట్ చేయకుండా స్టడీ టైం టేబుల్ ని మేక్ చేసుకుంటాడు. చూద్దామా ఇప్పటి వరకు నేనేం చెప్పానో చూద్దాం. ఓకే, రవి వాజ్ ఏ 10th క్లాస్ స్టూడెంట్. రవి వాజ్ ఏ 10th క్లాస్ స్టూడెంట్. ఓకే, హిజ్ ఫైనల్ ఎగ్జామ్స్ వర్ 3 months away. హిజ్ ఫైనల్ ఎగ్జామ్స్ వర్ 3 months away. అతనికి ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ 3 months లో ఇంకా ఉన్నాయి. ఓకే, అతని ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఉన్నారు. చూడండి. While his friends playing or wasting their time, but he made study timetable. Okay, మళ్ళీ చెప్తున్నాను. While his friends playing and wasting their time, but he made his study timetable. He always asked his teachers doubts whenever he had doubts. అతనికి ఎప్పుడు డౌట్లు వచ్చినా కానీ ఏం చేస్తాడంట? తన టీచర్స్ ని అడుగుతూ ఉండేవాడు. నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, అలానే తనకి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు తను ఎప్పుడు కూడా భయపడలేదు. అలానే
దిగులు పడలేదు. నౌ ఈసీ. ఓకే, హీ డింట్ ఫీల్ ఎనీ స్కేర్. ఓకే, when exams came he didn't feel any scare and sadness. జస్ట్ అతను ఎగ్జామ్స్ బాగా రాశాడు. హీ రోట్ వెరీ వెల్ హిజ్ ఎగ్జామ్స్ అండ్ హీ గాట్ టాప్ మార్క్స్. మంచి మార్కులు వచ్చాయి. ఓకే, తన టీచర్స్ మెచ్చుకున్నారు. ఏమని మెచ్చుకున్నారో చెప్పనా ఇప్పుడు? ఓకే, తన టీచర్స్ అప్రిషియేట్ చేశారు. అలాగే నువ్వు చాలా ప్రొయాక్టివ్ అని చెప్పారు. ఇప్పుడు చూద్దాం అది ఇంగ్లీష్ లో ఎట్లా చెప్దాము. ఓకే, హిజ్ టీచర్స్ ప్రైజ్డ్ హిమ్ అండ్ సెడ్, ఏమని చెప్పారు? రవి, యు ఆర్ ఏ వెరీ ప్రొయాక్టివ్, యు ఆర్ ఏ వెరీ ట్రూలీ ప్రొయాక్టివ్ అని చెప్పి అప్రిషియేట్ చేశారు. దిస్ ఇస్ ద స్టోరీ. చూసారు కదా ఈ స్టోరీని? మీరు కూడా ఈ స్టోరీని నచ్చితే లైక్ చేయండి. అలాగే డూ యూ వాంట్ ఆన్లైన్ క్లాస్? ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.